భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాలు అదేవిధంగా నిన్ననే మార్చి 23ని సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల యొక్క వర్ధంతి. మరి ఈ నేపథ్యంలోని భారత కమ్యూనిస్ట్ పార్టీ అఖిల భారత యువజన సమైక్యల ఆధ్వర్యంలోని ఇక్కడ రంపచోడవరంలోని ఈ పోలవరం జిల్లా కొత్తగా ఏర్పడినటువంటి పోలవరం జిల్లా రంపచోడవరంలోని రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి బ్లడ్ క్యాంప్తో కలిపి బ్లడ్ బ్యాంక్తో కలిపి దీన్ని ఇక్కడ నిర్వహించడం అన్నది జరుగుతుంది. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గత సంవత్సరం డిసెంబర్ 26 నాటికి. అదేవిధంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు ఉరి తీయబడి 94 సంవత్సరాలు పూర్తి చేసుకుని 95వ సంవత్సరంలో గడుగుతుంది. ఒక విధంగా భగత్ సింగ్ సోషలిస్ట్ భావజాలంతో, సామ్యవాద భావజాలంతో ఈ దేశానికి బ్రిటిష్ పాలకుల నుంచి స్వతంత్రాన్ని పొందిన తర్వాత ఇది సామ్యవాద భావజాలంతో ముందుకు పోవాలి, అసమానతలు లేని ఒక సమాజాన్ని నిర్మించాలని చెప్పని ఆయన కలలుగా అన్నాడు. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ అందుకు ముందు నుంచి కృషి చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మరి ఈ నేపథ్యంలో మనం ఇప్పుడున్నటువంటి పాలకులు కానీ చూసినట్లయితే 56 ఇంచీల చాత కలిగినటువంటి ప్రధానమంత్రి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అది 56 ఇంచులు కుచించుకుపోతూ ఉంది. మనం చూస్తున్నాం ఇరాను లేకపోతే అటు ఇజ్రాయిల్, అమెరికాలతో చేస్తున్నటువంటి యుద్ధం ఏదో వారం రోజుల్లో ముగుస్తుంది అన్నారు. ఇది 3వ వారం దాటి 4వ వారంలోకి అడుగు పెట్టినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ యుద్ధానికి ఎటువంటి ముగింపు లేదు. దాని వలన ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కలుగుతూ ఉంది. విశ్వగురు అనే ఆయన యుద్ధాన్ని నివారించి అక్కడ శాంతిని నెలకొల్పడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి వెన్నుదన్నుగా ఉండాల్సిన వ్యక్తి ఈరోజు ఏమీ మాట్లాడినటువంటి ఒక దుస్థితిలోకి భారతదేశం వెళ్ళిపోయిందనంటే ఇది చాలా అంతర్జాతీయంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలకి చాలా నష్టం కలగజేసిందని చెప్పన్నది మనం ఖచ్చితంగా భావించవచ్చు. అదేవిధంగా రోజుని సోషలిస్టు దేశంగా ఉండాలి, అసమానతలు లేని దేశంగా ఉండాలంటే ప్రభుత్వ రంగం బలోపేతం కావాలి. ఈరోజు ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నీ కారు చౌకగా అదానీలకి, అంబానీలకి కట్టబెడుతూ నిన్న చాలా ఘనంగా అనకాపల్లి జిల్లాలోని మెటల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి శంకుస్థాపన చేశారు. ఇదేదో బ్రహ్మాండంగా అభివృద్ధి అవుద్ది ఈ ప్రాంతం అంతా అని చెప్పని అంటున్నారు. వాళ్ళ లాభాలు బాగా పెరుగుతాయి, మెటల్ స్టీల్ యొక్క లాభాలు బాగా పెరుగుతాయి తప్ప ప్రైవేట్ రంగ స్టీల్ పరిశ్రమల్లో కానీ ఇతర పరిశ్రమల్లో కానీ పనిచేసే వాళ్ళకి వేతనాల దగ్గరికి వచ్చేటప్పటికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి వేతనాలు ఎక్కువ అవ్వచ్చు, కానీ సాధారణ కార్మికులకి, ఉద్యోగాలకి చాలా తక్కువ వేతనాలు ఇచ్చి వాళ్ళు ఎక్కువ లాభాలు గడించేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని ఈ రోజుకి అది అగమ్యగోచరంగా ఉంది. దాన్ని పరిరక్షిస్తారో పరిరక్షించరా, దాన్ని సహజ మరణానికి దాన్ని నెట్టి ఆ భూములన్నింటినీ 23,000 ఎకరాల భూములు, దాదాపు 2,000 కోట్ల పైబడి ఉన్నటువంటి ఆ ఆస్తుల్ని 2 లక్షల కోట్ల పైబడి ఉన్నటువంటి ఆ ఆస్తుల్ని ఈరోజు